ఇటుకలు పొయ్యి పెట్టడానికి, కట్టెలు మంట పెట్టడానికి. ఇదిగో ఆర్గానిక్ కూరలు. మొదట్లో అత్తయ్య నీకు ఇదే పెట్టేది కదా ఆదిత్య, అందుకని తీసుకొచ్చాను. నట్టింట్లో రాళ్లపై పెట్టి కట్టెల మీద వండుతావా? ఇంట్లో పొగ చూరుతుంది. ఇంట్లో పొగ కమ్మితే నాకు ఊపిరాడదు. నీ ఏడుపేదో అవతలేడు. నా ఇంట్లో నన్నే అక్కడ ఏడవకు ఇక్కడ ఏడవకు అని అంటావా? అసలు నువ్వే వెత్తివే. గతి లేక నా ఇంట్లో పడి నా అన్నం దానం మీద తిని బతికేదానివి నాకే చెప్తున్నావేంటి? ఇదిగో లక్ష్మి, దాక్షాయణి ఆంటీతో ఎలాగోలా మాట్లాడి నేను ఒప్పేస్తాను. వాళ్ళ పెరట్లోకి వెళ్ళి వండి తిను పో. ఏం కూసావే? గతిలేని దాన్ని నేను గాలిదాన్నా? ఎంత ధైర్యమే నీకు? నా కూతుర్నే కొడతావా? ఇది ఎవరనుకున్నావు? ఈ ఇంటి కోడలు. రేపో మాపో ఈ వంశంకురాన్ని కడుపున మోసి కనిచ్చే మనిషి. దీనింట్లో ఉండి దీన్నే కొడతావా? ఆపవమ్మా. కూతురు కూతురు అని ఎన్నిసార్లని గుండెలు బాధేసుకుంటావు? నువ్వు రెచ్చిపోయి వాగినంత మాత్రాన నీ కూతురు అయిపోతుందా? ప్రియా, ఇప్పుడు ఈ కూతుళ్ళ టాపిక్ అవసరమా? ఎవరు అమ్మ, ఎవరు బొమ్మ, ఎవరికి ఎవరేంటో ఇప్పుడు అనవసరం. అయినా ఇది నా కుటుంబ సమస్య ప్రియా. అయినా మా ఇంట్లో మేము 100 అనుకుంటాం. అది దానికి అనవసరం. అలాగే నీకు అనవసరం. తల దూర్చటం మానేసి వచ్చిన దారినే వెళ్ళిపో ప్రియా. తులసి, వద్దంటున్నాను ప్రియా. అది నీ మీద చేయి చేసుకుందే. సమాధానం నేను చెప్తాను కదా. నువ్వెళ్ళు ప్రియా. చెప్పింది కదా, వినబడింది కదా. ఇంకా రెట్టించి పెద్ద చేయాలని చూడకు ప్రియా, వెళ్ళు. ఎవరు అమ్మా, ఎవరు బొమ్మ, అయినా ఇది నా కుటుంబ సమస్య ప్రియా. తల దూర్చటం మానేసి వచ్చిన దారినే వెళ్ళిపో ప్రియా. తులసి, వద్దంటున్నాను ప్రియా. కలలతో కలబడుతూ పడిపోయాను. శిథిల సౌధంలాగా వాడిపోయానులే. విధితో విధి లేక ఓడిపోయానులే. ఇక్కడ హైదరాబాద్ లో స్విచ్ వేస్తానంటే
మీకు అక్కడ షాక్ కొట్టింది. ముందు ముందు చాలా ఉంది. మీకు చేతనైతే మీరు మా వారిని అవమానించకుండా నన్ను గెలవండి. వీళ్ళు నిజంగా నిజమైన రిపోర్టర్లు కాదు. ఒకరి మొహాల మీద ఒకరు నీళ్లు చల్లుకోండి. దుర్గమ్మ, నేను విజయనగరం నుండి పని కట్టుకొని ఇక్కడికొచ్చింది నీ మీద కక్ష తీర్చుకుందామని. నువ్వు మా నాన్నకి చేసిన అవమానాన్ని మర్చిపోదామని ఎంత ప్రయత్నించినా నా వల్ల కాలేదు. ఆ పగ పంతమే నన్ను ఇంత దూరం తీసుకొచ్చాయి. నిన్ను టార్గెట్ చేద్దామనుకున్న ప్రతిసారి ఓ తులసి అడ్డు వస్తుంది. నేను చేసే ప్రతి పనికి ఆటంకం కలిగిస్తుంది. నేనొక ప్లాన్ చేస్తే అది నాకంటే ముందు మరో ప్లాన్ వేసి నన్ను దెబ్బతీస్తుంది. ఇంతకాలం నువ్వొక్కదానివే నా టార్గెట్ అనుకున్నాను. నీకు తోడుగా ఆ లిస్ట్లోకి నీ కోడలు తులసి కూడా వచ్చి జాయిన్ అయింది. వదలను. అత్త కోడళ్ళని ఇద్దరినీ వదలను. నేను కొట్టే ప్రతి దెబ్బకి ముల్లోకాలు కనిపించేలా చేస్తాను. అమ్మా కీర్తి, ఇంక నన్ను వదిలేయి అని నా కాళ్ళు పట్టుకొని వేడుకొనేలా చేస్తాను. నేనీ బాధల్ని భరించలేను. నాకు మరణం ప్రసాదించు అని నన్ను అర్థించేలా చేస్తాను. అప్పుడు ఈ బుల్లెట్ని వాడతాను. అప్పటి వరకు వీటిని నీకోసమే భద్రంగా దాచిపెడతాను. ఏం జన్మేనిది? గుట్టుగా బతుకుతున్న వాళ్ళని రోడ్డు మీద పడేలా చేశావు. పగా పంతమని చెప్పి అడ్డమైన పనులు చేస్తూ చనిపోయినా మీ నాన్న పరువు ఇంకా తీస్తున్నావు. అమ్మా, అమ్మనే. పోనీలేం చూస్తుంటే రోజు రోజుకి నీ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. తెలిసిన వాళ్ళు ఎగతాళిగా మాట్లాడుతున్నారు. తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి మరీ చంపుతున్నారు. ఆ దుర్గమ్మ మీ నాన్నని అవమానించటం కన్నా ఇప్పుడు నువ్వు చేసిన దానికే నేను బాధపడుతున్నాను. ఈ వయసులో నాకు ఇదేం బాధే? అనవసరంగా నిన్ను కన్నాను. నువ్వు ఇలాంటి దానివని తెలిస్తే అసలు నిన్ను కనకపోయేదాన్ని. ఛీ! నీలాంటి దాన్ని కనడం కంటే గొడ్రాలయ్యి ఉంటే బాగుండేది. లవ్ యూ అమ్మా. అంత వివరంగా నాకు తెలియదు తులసి. తర్వాత పూజ విషయంలో నిలదీస్తే అడ్రస్ లేదని చెప్పింది. నువ్వైతే అనాథవి కావని నా అంతరాత్మ చెప్తుంది. ఎవరు అమ్మ, ఎవరు బొమ్మ? తల దూర్చడం మానేసి వచ్చిందాన్నే వెళ్ళిపో ప్రియ. ఏంటిది? ఎందుకు ఇలా? నేనెవరో తెలియని జన్మనా? అమ్మ నాన్నలు ఎవరో తెలియని బతుకు. అసలు నేను ఎవరి కూతుర్ని? ఎందుకు నన్ను ప్రియా సాంబయ్యలు పెంచారు? అసలు వాళ్ళ దగ్గరికి నేను ఎలా వచ్చాను? నన్ను ఎవరైనా వీళ్ళకి దానం ఇచ్చారా? ఎక్కడైనా దొరికేనా?
లేదా నేను నష్ట జాతకురాలిని అని నన్ను వదిలేశారా? అందుకే నాకీ కష్టాలా? దుర్గమ్మ వాళ్ళకి తెలియకుండా సాంబయ్య ప్రియ ఎలా అంత రహస్యంగా వాళ్ళ కూతుర్నే అనేలా ఎలా పెంచారు? అసలు నాకు జన్మనిచ్చిన వాళ్ళు ఎవరు అనేది నాకెప్పుడు తెలుస్తుంది? ప్రియ వాళ్ళకు కూడా ఏం తెలీదు అని దాక్షాయిని ఆంటీ చెప్పింది. మావయ్య కూడా తెలీదా? ప్రియ కూతుర్ని కాదు అనేది మాత్రమే తెలుసా? అత్తయ్యకి తెలీదా? తెలిస్తే నన్ను సాధించడానికైనా చెప్పేది కదా. నాకు నిజం ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? భగవంతుడా, నా కన్న తల్లిదండ్రులు ఎవరో ఎవరికి తెలియకపోయినా నీకు మాత్రం ఖచ్చితంగా తెలుసు కదా. వాళ్ళు ఎవరో నాకు తెలిసేలా నువ్వే చెయ్యాలి. తులసి, తులసి, తులసి. నేను ఏడవటం ఆదిత్య చూస్తే బాధపడతాడు. అయినా ఇప్పుడు ఆదిత్య అడిగే ప్రశ్నలకి నేనేం సమాధానం చెప్పాలి? ఆ పాప బాబులు మా అమ్మ నాన్న కాదు అని ఎలా నేను ఆదిత్యకి చెప్పగలను? వాడికి నిజం తెలుసో తెలీదో, ఎవరికి నా తల్లిదండ్రుల గురించి తెలుసో అది కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు వాడికి చెప్పి వాడిని బాధ పెట్టడం ఎందుకు? తులసి, ఇప్పుడే కదరా మీ అమ్మ అన్ని చెప్పింది, మళ్ళీ తులసి తులసి అంటూ వచ్చావు. నన్నేం నీతో దూరంగా ఉండమని చెప్పలేదు కదా. తానే మనకు దూరంగా ఉంటానని చెప్పింది. ఎవరి కుంపటి వాళ్ళది అని చెప్పింది. సర్లే గాని ఎందుకొచ్చావు? నువ్వు గదిలో ఏం చేస్తున్నావో అది చెప్పు. నువ్వెందుకు వచ్చావని నన్ను అడుగుతావేంటి? అదేరా, వేరే కాపురాలు వేరే పొయ్యి అంది కదా. ఇల్లు ఒకటి పొయ్యిలు రెండు కదా. ఎవరి వంట వాళ్ళది, ఎవరి భోజనం వాళ్ళది అని చెప్పింది కదా. అందుకే ఆలోచిస్తున్నాను. ఏంటి ఆలోచించేది? అందులో ఏముంది? 4 సరుకులు తెచ్చుకుని వండుకుంటే సరిపోతుంది. అంత తేలిక కాదు ఆదిత్య. దానికే కాదు, దేనికైనా ప్రారంభం అనేది ఒక మంచి చేయితో జరగాలి. ఆ ప్రారంభం ఎవరితో చేయిస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాను. ప్రియా అత్తయ్యతో చేయించు. ప్రియా అత్తయ్యతో చేయించడం కాదు, ప్రారంభోత్సవం పెద్ద పెద్ద వాళ్లతో చేయిస్తారు కదా. అలాంటి ఇంటి పెద్ద, నా మాటే శాసనం అనేటువంటి మీ అమ్మతోనే, అదే దుర్గమ్మ అత్తయ్యతోనే పొయ్యి వెలిగిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. హలో, పిచ్చి పిచ్చి కళ్ళు గండం మానే. మా అమ్మే నిన్ను వేరే కాపురం పెట్టమంది. తనెందుకు పొయ్యి వెలిగిస్తుంది? అవ్వదు అనే పని చేసి చూపించడమే నా పని. హా, అత్తయ్యతోనే మన వేరే కాపురం పొయ్యి వెలిగించేలా చేస్తా. చూస్తూ ఉండు. అది జరగని పని. జరిపించి తీర్తాను.
తులసి అంటే ఏంటో చూస్తూ ఉండు. హ్మ్. ఎవరు అమ్మ, ఎవరు బొమ్మ, ఎవరికి ఎవరేంటో ఇప్పుడు అనవసరం. అయినా ఇది నా కుటుంబ సమస్య ప్రియా. తల దోచటం మానేసి వచ్చిన దారినే వెళ్ళిపో ప్రియా. ప్రియా, ఏంటి ప్రియా, ఏమైంది? ఎందుకలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? ఎందుకేంటండి? తల దోచటం మానేసి వచ్చిన దారినే వెళ్ళిపో ప్రియా. తులసి ఇప్పుడే కాదు, గతంలో ఒకసారి దాని మేలు కోరి వదినతో వ్రతం చేయించినప్పుడు కూడా ఇలాగే అంది. 2-3 సార్లు ఇది నా కుటుంబ విషయం, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళిపో అంది. నేను దానికోసం ఆరాటపడుతుంటే అది నన్ను కలగజేసుకోకు అంటుంది. నేనేమో నా కూతురని ఆరాటపడుతున్నాను, అదేమో ఎలాగూ నీ కూతుర్ని కాదు అని గుర్తు చేస్తోంది. అదెందుకు అలా అందో నాకు అర్థం కావడం లేదు. హైదరాబాద్ వెళ్ళినప్పుడు దానికి నిజమేమైనా తెలిసిపోయిందా? అదేమీ ఉండదు. నువ్వు అనవసరంగా ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తావు. ప్రతిసారి చిన్నదాన్ని పెద్దదానిలా ఊహిస్తావు. అనుక్షణం ఈ బాధ భరించడం కంటే వదిన దగ్గరికెళ్ళి తులసి నీ కూతురే అని చెప్పేయాలనిపిస్తుంది. కానీ చెప్తే ఏం జరుగుతుందో అనే భయంతో ఆగిపోతున్నాను. నువ్వు ఆ భయంతో ఉండడమే మంచిది. ఒకవేళ నువ్వు చెప్పే సాహసం చేసినా ఆమె నమ్మదు. ఇంతకాలం ఈ విషయాన్ని దాచినందుకు తులసి కూడా అంగీకరించదు. పైగా ఈ విషయాన్ని దాచి తప్పు చేశారని తులసి నిన్ను దూషిస్తుంది. అది నా కూతురేంటి అని దుర్గమ్మ తిట్టిపోస్తుంది. దాని తల్లిదండ్రులం మేము అని కొంతకాలం మీరు అంటారు, ఆ తర్వాత పాప బాబుల్ని అంటారు. ఇప్పుడు అటు తిప్పి ఇటు తిప్పి నీ కూతురే అంటున్నారా అని అంటుంది. మనమే ఏదో మాయ చేస్తున్నాం అంటుందే కానీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అది నిజమని నమ్మదు. అన్ని విధాలుగా చివరికి బాధపడాల్సింది తులసి మనమే. తల దూర్చడం మానేసి వచ్చిన దారినే వెళ్ళిపో ప్రియా. దుర్గా, దుర్గా, వనజ గారు ఎలా ఉన్నారండి? బాగున్నాను తులసి, నువ్వెలా ఉన్నావు? బాగున్నానండి. రండి కూర్చోండి. చాలా రోజుల తర్వాత వచ్చారు వనజ గారు. ఏంటి విషయం? మళ్ళీ మీ మహిళా మండలి సభ్యులంతా కొత్తగా ఏవైనా కార్యక్రమం మొదలు పెడుతున్నారా? అవును, అలాంటిదే. ఒకసారి దుర్గమ్మతో మాట్లాడదామని వచ్చాను. దుర్గమ్మ ఇంట్లో లేదా? ఉంది. ఆగండి, పిలుస్తాను. అత్తయ్యా, అత్తయ్యా. ఏంటే పొద్దుటే అత్తయ్యా అత్తయ్యా నరుస్తున్నా? ఏనోరే అది? నువ్వు అరిచే అరుపుకి ఇల్లంతా దద్దరిల్లిపోతోంది. వీళ్ళెవరు? వనజా, ఎంతకాలం అయిందే నిన్ను చూసి? ఏంటి ఈ మధ్య అసలు రావడమే మానేశావు? నీకు తెలుసు కదా దుర్గా, ఈ మధ్య క్రైమ్ రేటు బాగా పెరిగిపోయింది. పొద్దున్న లేస్తే చాలు మహిళా మండల ఆఫీస్ ముందు లేడీస్ గుంపులు గుంపులుగా ఉంటున్నారు. భర్త వదిలేశాడని ఒక ఆమె, అత్త తనని భర్తతో కాపురం చేయనివ్వట్లేదని ఇంకొక ఆమె. కంప్లైంట్లన్నీ తీసుకుని ఎమ్మెల్యేని, డిపార్ట్మెంట్ వాళ్ళని కలిసి వాళ్ళందరికీ న్యాయం జరిపించేసరికి తల ప్రాణం తోక్కొస్తుందనుకో. అవునవును వనజ గారు, ఈ మధ్య పేపర్లో ఎక్కడ చూసినా
అత్తల అరాచకాలు బలైన కోడళ్ళు, భర్తలతో కాపురం చెయ్యనివ్వని అత్తలు అని కోర్టు మెట్లెక్కించిన కోడళ్ళు. ఇదే న్యూస్. ఏయ్ నువ్వాపో. అవును వనజ, చాలా రోజుల తర్వాత వచ్చావు. ఏదైనా పనుందా? అవును దుర్గా, ఏంటి ప్రోగ్రాం? మనకు తెలిసిన వాళ్ళ హోటల్ ఓపెన్ అవుతుంది. అందులో కిచెన్ లోని పొయ్యిని వెలిగించాలి. ఆ పొయ్యిని నీ చేత్తో వెలిగించి ప్రారంభిస్తే 10 కాలాల పాటు మంచిగా ఉంటుందని నిన్ను పిలవడానికి వచ్చాను.